హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ వితౌట్ హోస్ట్ నాగార్జున గారితో ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జనరల్గా అయితే మనం ఏమనుకుంటామంటే సాటర్డే అయితే కనుక నాగార్జున గారు రావడము, వాళ్ళలో తప్పులు ఒప్పులు హైలైట్ చేయడము, మొత్తం క్లాస్ పీకే ఎపిసోడ్ అనమాట సాటర్డే అయితే. కాకపోతే ఈరోజు వచ్చేసి చూస్తుంటే నాగార్జున గారు వీకెండ్ ఏదో షోస్లో వెళ్ళినట్టు ఒక చిన్న ప్రోమో చూపించారు. సో దాని మూలంగా ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మొత్తం వాళ్ళ ప్రేమ మొదలైంది మూవీకి సంబంధించిన రిలీజ్ ఫంక్షన్, ఆ తర్వాత వచ్చేసి మూవీ రిలీజ్ కూడా, తర్వాత దాంట్లో ప్రీ రిలీజ్ ముందు కొన్ని ఇంటర్వ్యూస్, ఆఫ్టర్ రిలీజ్ కొన్ని అవార్డ్స్, వాళ్ళ డ్యాన్సులు, ఈరోజు మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో కీ హైలైట్స్ తీసే కనుక స్టార్టింగ్ డే వచ్చేసి మన బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన నోట్ దాని ప్రకారం ఏంటంటే అందరూ కూడా డ్యాన్సులకు ప్రిపేర్ చేయాలి, మూవీ ఫంక్షన్ ఉంటుంది, అందరూ కూడా ప్రిపరేషన్ చేసుకోండి అని చెప్పి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అక్కడ అందరూ కూడా డ్యాన్స్ ప్రిపేర్ చేస్తుంటే బయట వచ్చేసి అభిజిత్ కూర్చొని అలోన్గా ఒంటరిగా కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు మన మాస్టర్ బయటకు వచ్చి, ఏంటి అభిజిత్ ఎక్కడో కూర్చున్నావు, అక్కడ అందరూ కూడా డ్యాన్స్ ప్రిపరేషన్స్, నీ మూవీ మొత్తం కూడా చాలా హైలైట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి బిగ్ బాస్ చెప్పడము. ఇట్స్ ఎ రియలీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా, లోపలికి వచ్చి ఇన్వాల్వ్ కా అని చెప్పడం. అక్కడ అభిజిత్ వచ్చేసి, లేదు మాస్టర్ జస్ట్ అలా కూర్చున్నాను, మూవీ మొత్తం చాలా బాగా వచ్చింది, వెరీ హ్యాపీ అని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో అలా స్టార్ట్ అయిన ఎపిసోడ్ తర్వాత వచ్చేసి మూవీ ఫంక్షను రిలీజ్ టైం అందరినీ కూడా హోస్టింగ్ వచ్చి హర్యానా తీసుకుని వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న క్వశ్చన్లు అడిగి ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడ వచ్చేసి హర్యానా ఒక్కొక్కరిని అడిగిన ప్రశ్నలు మాత్రం కొద్దిగా పర్సనల్గా అటాక్ అయిందేమో అనిపించింది నాకైతే. ఏంటంటే కనుక మన అఖిల్తో వచ్చేసి ప్రేమ మొదలైంది, ఈ బిగ్ బాస్ హౌస్లో నీకు మొదలైంది అని అడగడం, తర్వాత మోనాల్లో కూడా ప్రేమ మొదలైంది, నిన్ను ఇక్కడ ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని అడగడం, తర్వాత సోహెల్ వచ్చేసి నీకు కోపం వచ్చేప్పుడు ఎందుకు నరాలు ఉబ్బుకుతాయి నీకు అని చెప్పి అడగడం, తర్వాత మన అవినాష్ వచ్చేసి పొట్ట గురించి జుట్టు గురించి తను అడగడం, ఇలా కొద్దిగా మళ్ళీ లాస్యాన్ పప్పు గురించి అడగడం, ఇలాంటి ప్రశ్నలు కొద్దిగా అవతల వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సో ఓవరాల్గా ఏంటంటే కొద్ది వరకు హైలైట్ అయిందనే హర్యానా చెప్పుకోవచ్చు. పోతే తర్వాత అభిజిత్తో చేసిన ఇంటర్వ్యూ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే కనుక అభిజిత్ వచ్చేటప్పుడే ఇతను హీరోనా లేకపోతే డైరెక్టరా అని నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది. పోతే కనుక అభిజిత్ని అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు కదా, అందుకే అవుట్ సైడ్ నీకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందేమో అని చెప్పి అదొక ప్రశ్న. తర్వాత వచ్చేసి ఇంట్లో కూడా అందరు లేడీస్ నిన్ను లైక్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకొక ప్రశ్న. తర్వాత వచ్చేసి ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రేమ నీకు మొదలైంది అని అడగడం. వీటన్నిటికీ అభిజిత్ ఇచ్చిన ఆన్సర్లు మాత్రం చాలా స్వీట్ అండ్ షార్ట్గా భలే ఉన్నాయన్నమాట. అంటే నేను అందరినీ లైక్ చేస్తాను, అందరినీ ఇష్టపడేదానికి ప్రయత్నిస్తాను అని చెప్పడం, తక్కువ మాట్లాడడం అంటే నా అవసరమైతేనే కదా మాట్లాడాల్సింది అని చెప్పే సమాధానం. కానీ తర్వాత వచ్చేసి ప్రేమ మొదలైంది ఈ బిగ్ బాస్ హౌస్లో అని అడిగిన ప్రశ్నకు, పదండి సినిమా ప్రేమ మొదలైంది వెళ్ళి చూద్దాం త్వరగా అని చెప్పేసి తీసుకొని పోయే విధానం. కానీ రియలీ షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్స్, అప్రిషియేటబుల్, నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి మూవీ రిలీజ్లో కూడా కంటెంట్ చాలా షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది. ఫస్ట్లో కొద్దిగా మేకింగ్ చేసేటప్పుడు కొద్దిగా క్లారిటీ లేకుండా ఇదేం మూవీ అనిపించింది అనమాట. ఓవరాల్గా ఈరోజు చూస్తే కనుక కొద్దిగా చాలా బాగానే వచ్చింది. ఒక లవ్ స్టోరీ, ఇద్దరు జంటల లవ్ స్టోరీ, ఒక విలన్ క్యారెక్టర్లో మెహబూబ్ మాత్రము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఆ సీరియస్నెస్ కానీ, యాక్షన్ చేసే మూమెంట్స్ కానీ రియల్గా చెప్పాలంటే హీరోకి ఈక్వల్గా చేశాడనమాట. సో ఆ యాంగిల్లో మెహబూబ్కు మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. పోతే ఐటమ్ సాంగ్ మాత్రము హారిక, సోహెల్ ఈ ఎపిసోడ్ మొత్తానికే హైలైట్. వాళ్ళిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా రియల్లీ ఎంజాయబుల్ ఆ మూవీలో మాత్రం. సో ఫినిషింగ్ టచ్ వచ్చేసి ఇద్దరు జంటలు అక్కడ కలిసిపోవడము, తర్వాత వచ్చేసి మెహబూబ్ను జైలుకు పంపించి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫైట్ సీన్స్, మళ్ళీ ఎండింగ్లో అందరూ కూడా హ్యాపీ ఎండింగ్ కావడం అనేది ఇట్స్ ఎ నైస్ స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ మూవీ, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఆ మూవీ రిలీజ్ తర్వాత అందరికీ రికగ్నేషన్ అవార్డ్స్ ఇచ్చిన విధానం కూడా బాగుంది. కాకపోతే వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చినట్టు ఏంటంటే అందరికీ రికగ్నేషన్ ఎంకరేజ్మెంట్గా ఉన్నాయి, కానీ ఒక అభిజిత్ అవార్డే ఎందుకో నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అప్కమింగ్ డైరెక్టర్ అవార్డ్ అని కాకుండా జస్ట్ డైరెక్టర్ అవార్డ్ అని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ డమ్మీ మూవీ, ఫేక్ కెమెరాస్, అదేం పెద్ద విషయం కాదు కదా, జస్ట్ డైరెక్టర్ అనేసి ఉంటే వెళ్ళిపోయిండేమో నాకు అనిపించిన ఫీలింగ్. పోతే కనుక బెస్ట్ యాక్టర్ అవార్డు అవినాష్కి ఇవ్వటం, ఆల్ గర్ల్స్ హార్ట్ రాబింగ్ అవార్డు
అఖిల్కు టూ మచ్గా అనిపించింది అనమాట అవార్డు చూస్తే మాత్రం. ఎందుకంటే నార్మల్ అవార్డు ఇవ్వచ్చు, బెస్ట్ హీరో అవార్డు అట్లాంటిది, మరీ ఘోరంగా ఆల్ గర్ల్స్ హృదయాలు కొల్లగొట్టిన అవార్డు అనేది చాలా టూ మచ్గా అనిపించింది నాకైతే, వెరీ ఫ్రాంక్. తర్వాత వచ్చేసి రాకింగ్ అవార్డు డిఓపి నోయల్కి ఇవ్వడం, బెస్ట్ బాడీ విలన్ మెహబూబ్కి ఇవ్వడం. తర్వాత నోయల్ వచ్చేసి కొద్దిగా చిన్న ర్యాప్ పాడిచ్చి వినిపించడం అనేది కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా అయింది అనమాట. తర్వాత వచ్చి బెస్ట్ స్టైలిస్ట్ లాష్యా అవార్డు, డ్రీమ్ గర్ల్ వచ్చేసి మోనాల్, మిర్చి అవార్డు హర్యానా, అవుట్ స్టాండింగ్ కొరియోగ్రాఫర్ మాస్టర్. సో అన్ని అవార్డ్స్ బాగున్నాయి, వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరూ కూడా అభిజిత్ని, డైరెక్టర్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే అక్కడ డైరెక్టర్ స్పీచే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంట్రా అంటే డైరెక్టర్ అందరినీ బీయింగ్ ఏ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, సో ఆ మూవీకి హెడ్ బాస్ కాబట్టి అందరినీ రికగ్నైజ్ చేశాడనమాట. మెహబూబ్ని అయితే కనుక మెహబూబ్ నీ నెగిటివ్ రోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయినావు, ఈ మూవీకి హైలైట్ అని చెప్తే మెహబూబ్ హ్యాపీగా ఫీల్ అయిపోయి థ్యాంక్స్ అభిజిత్ అని లేసి చెప్పడం అనేది ఇట్స్ రియల్లీ ఆసమ్. తర్వాత అఖిల్ను కూడా, అఖిల్ నువ్వు యాక్టింగ్ అది రియలిస్టిక్గా చేసావంటే కనుక అఖిల్ కూడా నవ్వటం, మోనాల్ను కూడా స్వీట్ లుకింగ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్తే మోనాల్ హ్యాపీ ఫీల్ కావడం. తర్వాత కెమెరామ్యాన్ నోయల్ని మాత్రం చాలా అప్రిషియేట్ చేయడం. అవినాష్ ఎస్పెషలీ, ఎందుకంటే స్క్రిప్ట్ మొత్తం అవినాష్ ప్రిపేర్ చేసుకునింది కాబట్టి అక్కడ తనకి ఇవ్వాల్సిన రికగ్నేషన్ క్లియర్గా ఇచ్చాడనమాట. సో ఓవరాల్గా అలా ప్రేమ మొదలైంది అనేది అవినాష్తోనే మొదలైంది అంటే కనుక అవినాష్లో మాత్రం చాలా మెల్ట్ అయిపోయాడు హ్యాపీగా. ఇట్లా డైరెక్టర్ ఒక్కొక్కరిని వాళ్ళ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేసే విధానం రియల్లీ ఒక డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కానీ ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ని కూడా అభిజిత్ ఎలివేట్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇదన్నీ మళ్ళీ లాస్ట్లో వచ్చేసి ఐఎమ్ నథింగ్, నాది ఏమీ లేదు, అది మీరు లేకపోతే మాత్రం ఈ మూవీ లేదన్న మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. తర్వాత అట్ ద ఎండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫన్నీస్ పంచ్ ఏంటంటే మండే నన్ను నామినేట్ చేయొద్దండి అని చెప్పడం, రియల్లీ స్వీట్. అక్కడ లాస్య నేనైతే ఏమైతే ఫీలింగ్ అనుకున్నానో ఆడ లాస్య మాత్రం చెప్పడం అనేది హైలైట్. సార్ మీ స్పీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ అని చెప్పడం, హ్యాట్స్ ఆఫ్. అంత మెచ్యూర్డ్గా అంత బ్యాలెన్స్డ్గా స్పీచ్ ఇవ్వడం అనేది మాత్రం ఓపెన్గా యాక్సెప్ట్ చేయడం, రియల్ ఐ లైక్డ్ ఇట్. పోతే కనుక తర్వాత ఈవెన్ అఖిల్ ఇచ్చిన స్పీచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ఐటమ్ రాజా ఐటమ్ రాణి అవార్డ్స్ మాత్రం కొద్దిగా ఫన్నీగా ఉన్నా కూడా వాళ్ళు చేసిన ఐటమ్ సాంగ్, సోహెల్ హారిక చేసిన ఐటమ్ సాంగ్ అనేది ఆ మూవీకే ఒక హైలైట్. వాళ్ళకి ఐటమ్ రాజా ఐటమ్ రాణి అవార్డ్స్ అని కాకుండా కొద్దిగా సీరియస్గా కొద్దిగా వేరే టైటిల్స్ పెట్టింటే మాత్రం బాగుండేనేమో అన్నందుకు నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సీరియస్గానే చాలా గ్రేస్ఫుల్ స్టెప్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయి, సాంగ్ కూడా చాలా అందంగా వచ్చిందనమాట, ఏదో ఫన్నీగా కాకుండా. అట్లాంటప్పుడు వాళ్ళిద్దరికి కొద్దిగా డిఫరెంట్గా అవార్డ్స్ ఇచ్చింటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. పోతే కనుక కొన్ని డ్యాన్స్ అవార్డ్ ఫంక్షన్ తర్వాత కొన్ని పాటలకు డ్యాన్స్ చేశారనమాట. అవినాష్, హర్యానా, లాష్యా, మెహబూబ్, తర్వాత వచ్చి మాస్టర్ దివి, వీళ్ళు వేసిన డ్యాన్స్లు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ బాగుండే. తర్వాత వచ్చేసి కొన్ని మీమ్స్ రన్ చేసి మన అవినాష్ కొద్దిగా ఫన్ క్రియేట్ చేశాడు. సో ఇది ఈరోజు కీ ఎపిసోడ్కి సంబంధించింది. ఇక్కడ ఏది తప్పుపట్టేది లేదు, కానీ ఒక్క చోట అవార్డులు ఇచ్చే దగ్గర ఐటమ్ రాజా ఐటమ్ రాణి అవార్డ్స్, అభిజిత్కి సంబంధించిన అప్కమింగ్ డైరెక్టర్ అవార్డు, ఈ మూడు ఎందుకో కొద్దిగా యాప్ట్ కాదేమో అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా టుడే ఎపిసోడ్ దిస్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రెండ్స్. పోతే టుమారో వచ్చేసి సమంత గారి ఎపిసోడ్ 6 PM ఉంటుంది. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ద వీక్ చూస్తే కనుక మోస్ట్ ప్రాబ్లీ జెన్యూన్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తే మాత్రం దివి ఎలిమినేట్ కావచ్చు. ఇన్ కేస్ దివి కాకుండా మన ఇంపార్టెన్స్ అవసరం ఆయన పులిహోరకు సంబంధించిన సబ్జెక్ట్ కానీ ఎలివేట్ అయ్యే ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్లలో బాగా పులిహోర కానీ ఏదైనా ఎలివేట్ అయ్యి ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం బిగ్ బాస్కి ఆ ప్రకారం ఎలిమినేట్ చేస్తే మాత్రం నోయల్ ఎలిమినేట్ కావచ్చేమో, ఎందుకంటే అతని స్క్రీన్ స్పేస్ మ్యాక్సిమం తగ్గించేశాడు. చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. టుమారో విల్ మీట్ యూ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్.